ధ్యానించాలని ఆశపడుచున్నాను. పెర్గము అనేటువంటి సంఘాన్ని గురించిన విషయాలు ఏదైనా ధ్యానించుకుందాం. పెర్గము కంటే ముందుగా వ్రాయబడిన సంఘాలు ఎఫెసు మరియు స్ముర్న. ఎఫెసు సంఘము తొలి ప్రేమను కోల్పోయినటువంటి మరచిపోయినటువంటి సంఘము. రెండవది స్ముర్న సంఘము హతసాక్ష్య సంఘం అని చెప్పుకోవచ్చు, శ్రమల పాలైన సంఘం అని చెప్పుకోవచ్చు, లేదా అపోస్తలిక సంఘం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతిగా ఎక్కువ పరిచర్య జరిగింది. స్ముర్న సంఘము దేవుని మహిమ కొరకు శ్రమలనే కొలిములో శోధనలో నిలిచిన సంఘముగా, హతసాక్ష్య సంఘముగా కనిపిస్తూ ఉంది. ఈ దినము మూడవ సంఘమైనటువంటి పెర్గమును గూర్చి గమనిస్తే, ఈ పెర్గమం అనే ఈ ఊరును గూర్చిన చరిత్ర కొద్దిసేపు మనం విందాం. అనంతరం వాక్యంలోకి వెళ్దాం. పిల్లరా, ఈ పట్టణముకు, ఈ ప్రాంతానికి పెర్గమోస్ అని లేదా పెర్గమం అని పిలుస్తూ ఉంటారు. పెర్గమోస్ అంటే ఫీమేల్, స్త్రీలింగము అని సంబోధించబడుతుంది. పెర్గమం అనేటువంటి మాటకు గమనించిన ఎలా ఇది మేలుకు పుల్లింగానికి సంబంధించినటువంటి, ఇది మైనర్ ఏసియా టర్కీ ప్రాంతంలో ఉండేటటువంటిది. క్రీస్తు శకము 313 సంవత్సరం నుండి 590 సంవత్సరం వరకు, అంటే మధ్యకాలంలో పేరు పొందినటువంటి మహాకీర్తి నొందినటువంటి పట్టణము ఈ పెర్గమం. చాలా విశిష్టత నొందినటువంటి ప్రాంతము, అన్య సంప్రదాయాలతో బహుగా నింపబడినటువంటి ప్రాంతము. సంఘములో అన్యులు ఆచరిస్తున్నటువంటి ఫార్మాలిటీస్ ఏవైతే ఉన్నాయో, సంప్రదాయాలు, కట్టుబాటలు, వీటన్నిటితో సంఘము, పెర్గమములో ఉన్నటువంటి ఈ సంఘము నింపబడింది. సంఘ చరిత్రలో అవి విషాదకరమైనటువంటి సంవత్సరాలు, చాలా భయంకరమైనటువంటి దినాలు ఆనాటి కాలంలో జరుగుతూ ఉన్నాయి. బెర్గమా అనే ఊరు ప్రస్తుతము, ఇది బెర్గమా అని పిలుస్తూ ఉంటారు ఈ ప్రాంతాన్ని. ఇది సముద్ర తీరమున ఉన్నటువంటిది. ఎఫెసు ప్రాంతానికి ఉత్తరానికి వెళ్తే స్ముర్న అనే ఈ ప్రాంతము గొప్ప పర్యాటక కేంద్రంగా కనిపిస్తుంది. ఉత్తర భాగం ఉన్నటువంటి పెర్గమం అనే గురించి ఆలోచిస్తే, ఇది 3 విషయాల్లో పేరు పొందినటువంటి పట్టణముగా కనిపిస్తుంది. అంటే 3 విశేషమైనటువంటి సంగతులు కనిపిస్తుంది ఈ 3 ప్రాంతాల్లో. ఒకటి, ఎఫెసు రాజకీయ కేంద్రంగా కనిపించేది ఆనాటి కాలంలో. గతించిన దినాల్లో లాస్ట్ ఇయర్ మనం వీటిని చెప్పుకున్నాం. రెండవది స్ముర్న వ్యాపార కేంద్రం అనే చెప్పుకున్నాం. మూడవది దినం మనం చెబుతున్నటువంటి పెర్గమం మత విషయమైనటువంటి కేంద్రం. మతపరమైన విషయాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ఆనాటి కాలంలో కైసరు ఔగస్తు పేరట ఆలయం అనేది ఇక్కడ నిర్మించడం జరిగింది. పెర్గమం అనే ఈ ప్రాంతంలో కైసరు ఔగస్తుకు ఒక అద్భుతమైనటువంటి ఆలయాన్ని, దేవాలయాన్ని నిర్మించారు. రోములో వాతావరణము బాగుగా లేనప్పుడు ఆ సీజర్ లేదా చక్రవర్తి ఈ ప్రాంతానికి విడిదికి వస్తూ నివాసము చేస్తూ ఉండేవాడు. ఇది చాలా కట్టుదిట్టమైన ప్రాంతము, ప్రశాంతమైనటువంటి ప్రాంతము. ఈ పెర్గమ సంఘము దేనికి సాదృశ్యంగా ఉంది అని మనం చెప్పుకుంటే, క్రీస్తు శకం 313లో కాన్స్టాంటిన్ అనే ఆ చక్రవర్తి, మనందరికి బాగా తెలుసు, హిస్టరీ మనం చదువుకున్నాం. ఈ చక్రవర్తి ఏలుబడిలో గమనించిన ఎలా అతను ఒక దర్శనం లేదా ఒక కళ అనేది వచ్చింది. జాగ్రత్తగా వినాలి. అతను ఒక కళ వచ్చింది. యాక్చువల్లీ 7 చర్చిల గురించి, 7 సంఘాల గురించి హిస్టరీ చెబితే ఇదంతా వస్తుంది. నేను సింపుల్గా హింట్స్ చెప్తున్నాను. ఆయనకు ఒక కళ, ఒక దర్శనం అనేది వచ్చింది. అదేంటంటే, ఆ కళలో సిఆర్ అనే ఓ గుర్తు, సిఆర్ అనే గుర్తు తన తల్లి హెలెన్ అనేటువంటి ఒక స్త్రీ కనిపిస్తూ ఉండేది. తల్లి సిఆర్ అని గుర్తుపట్టుకొని ఏ ప్రాంతంలో ఏ రాజ్యముతోనైనా యుద్ధానికి వెళ్తే విజయం వరిస్తుంది అనేటట్లు ఆయనకి కలలో అనిపించింది. అది మొదలు ఎవరితో యుద్ధానికి ఆయన వెళ్ళినా సిఆర్ అనేటువంటి ఆ గుర్తుతో ఆయన యుద్ధానికి ముందుకు వెళ్తూ ఉండేవాడు. ప్రతి ఆ యుద్ధములో విజయాన్ని కాన్స్టాంటిన్ అనేటువంటి చక్రవర్తి పొందుకుంటూ ఉండేవాడు.
అతని తల్లి హెలెన్ అనేటువంటి ఆ స్త్రీ గొప్ప భక్తి కలిగినటువంటిది. ఆనాటి కాలంలో జెరూషలేము ప్రాంతానికి ఆమె వెళ్ళి యేసుక్రీస్తు వారి యొక్క కొండ మీద ప్రసంగించారు. యేసుక్రీస్తు వారు ఈ బెత్లెహేములో ఈ ప్రాంతంలో జన్మించారు. ఇదిగో ఇక్కడ జెరూషలేములో దేవాలయం ఉండేది, ఇక్కడ 5,000 మందికి ఆహారం పెట్టారు. ఇలా ఒక్కొక్క స్థలానికి ఒక విశేషమైనటువంటి కీర్తి అనేది ఉంది. ఎక్కడెక్కడైతే మంచి మంచి సంఘటనలు యేసుక్రీస్తు వారు చేస్తున్నారో అక్కడ ఆమె చర్చ్ ఏం చేసిందంటే కన్స్ట్రక్షన్స్ చేసింది, దేవాలయాలు ఈమె నిర్మించింది. ఎవరు? కాన్స్టాంటిన్ చక్రవర్తి అయినటువంటి తల్లి హెలెన్ ఆనాటి కాలంలో దేవాలయాలు ఆమె నిర్మించింది. చాలా భక్తి కలిగినటువంటి స్త్రీ. అంత మాత్రమే కాక ఈయన ఏలుబడిలో క్రైస్తవులకు రాయితీలు ఇచ్చేవాడు, క్రైస్తవులను ఒక గుర్తింపు ఇచ్చాడు, క్రైస్తవులకు స్వేచ్ఛనిచ్చాడు. డిసెంబర్ 25న యేసుక్రీస్తు వారు జన్మించారు, ఉద్భవించారు అని డిక్లేర్ చేసినటువంటి వ్యక్తి కూడా ఈ చక్రవర్తి. ఆయన చెప్పినప్పటి నుండి డిసెంబర్ 25వ తేదీ నుండి ఆయనను యేసుక్రీస్తు వారు జన్మించారు, ఉద్భవించారని ప్రారంభించడం జరిగింది క్రిస్మస్ వేడుకలో. అంత మాత్రమే కాక ఇతడు క్రైస్తవులకు రాయితీలు ఎక్కువగా ఇవ్వడం వల్ల జరిగింది ఏంటంటే అమాంతంగా అనేక మంది క్రైస్తవులుగా మారిపోయారు. క్రైస్తవులకు వారి జీవితంలో దేవుడు చేసింది ఆనాటి కాలంలో ఈ చక్రవర్తి ద్వారా ఎప్పుడైతే రాయితీలు ఇవ్వడం మొదలెట్టారో లోకంలో ఉన్న అనేకులు క్రైస్తవులుగా మారిపోయారు. అంచేత జరిగినటువంటి విషాదకరమైనటువంటి అనుభవాలు మనం ఈ సంఘాన్ని గురించి ధ్యానిస్తే అర్థమవుతూ ఉంటుంది. చర్చ్ సంఘము పొల్యూట్ అయిపోయింది. క్రిస్టియానిటీ, క్రైస్తవ్యము అనేది కలుషితమైపోయింది. మరో విషయము, ఇదే చక్రవర్తి, ఇదే సీజర్ పిల్లరా సండే హాలిడేగా ప్రకటించాడు. ఆదివారము పబ్లిక్ హాలిడేగా, సెలవు దినముగా ప్రకటించింది కూడా ఇతనే. ఏంటి ఈ సంఘములో జరిగినటువంటిది? ఇంతకీ పెర్గమం అనేటువంటి ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్రను బట్టి ఆలోచిస్తే ఏం జరిగింది అనేది మనం గమనిస్తే పిల్లరా ఇక్కడ కొన్ని విషయాలు కనిపిస్తూ ఉన్నాయి. ఆ కాలంలో ఈయన ఏలుబడిలో జరిగింది ఏంటంటే నికియా విశ్వాస ప్రమాణం అనేది లూథరన్స్ మరియు సిఎస్ఐ చర్చిలో ఈ డినామినేషన్కి సంబంధించిన వారికి బాగా తెలుస్తుంది. ఒకప్పుడు మన బ్యాప్టిస్టులు కూడా బల్లారాధన తీసుకున్నప్పుడు విశ్వాస ప్రమాణము చెప్పేవారు. క్రమేపీ ఏమైపోయిందంటే మారిపోయాయి, పరిస్థితులు భిన్నంగా మారిపోయాయి. నికియా అనేటువంటి విశ్వాస ప్రమాణము సంఘంలో చెప్పేవారు. అది ఈ చక్రవర్తి కాలంలోనే అథెనేషియా అనేటువంటి ఒక బిషప్ ఉండేవాడు. ఆ బిషప్ గారు దాదాపు 318 మంది బిషప్లను ఐక్యపరచి ఒకే వేదికపై ఈ ప్రాంతంలో క్రీస్తు శకం 323లో ఇటలీ దేశంలో నికియా అనే ఊరిలో ఈ ప్రమాణాన్ని వీరు స్థిరపరిచారు. ప్రపంచానికి కాన్స్టాంటిన్ కాలంలో క్రిస్టియానిటీ గురించి, క్రైస్తవ్యం గురించి వ్యాప్తి చెందినట్లు ఇతడు చాలానే చేశాడు. ఇంకా చెప్పుకోవాలంటే క్రైస్తవత్వానికి, క్రిస్టియానిటీకి విపరీతమైన స్వేచ్ఛ వచ్చింది. వారి ఊహ కూడా అందనంత స్వేచ్ఛ ఆ కాలంలో వచ్చింది ఇప్పుడులారా. అందుకే అందరి జీవితాలు కలుషితమైన జీవితాలుగా మారిపోయాయి. ఎందుకంటే క్రిస్టియానిటీ ఎక్కువైపోయింది, క్రైస్తవ్యము ఎక్కువైపోయింది, రాజీ పడిపోయిన మనుషులు ఎక్కువైపోయారు. పొల్యూటెడ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో కనిపిస్తుంది. పిల్లరా, నామకార్థ క్రైస్తవులు, దొంగ క్రైస్తవులు, అబద్ధపు క్రైస్తవులు పిల్లరా ఎక్కువైపోయారు. ఇది పెర్గమం అనే ఈ ఊరు యొక్క చరిత్ర. పెర్గమం గురించి ధ్యానిస్తే పెర్గమం అనేటువంటిది లూదియా అనే పేరు మనందరికీ బాగా తెలుసు. లూదియా అనే పట్టణాన్ని పిల్లరా ప్రాంతానికి ఇది రాజధానిగా, క్యాపిటల్ సిటీగా ఉండేది. అంత మాత్రమే కాక రోమ్ రాజరికంలో ఉన్నప్పుడు పెర్గమము ఒక ప్రత్యేకమైన విషయానికి
కేంద్రమైంది. ఒక ప్రత్యేకమైన విషయానికి కేంద్రమైంది పిల్లరా, అది మనం తెలుసుకోవాలి. ఏదైనా మనం వ్రాస్తున్న పేపర్స్ అంత మాత్రమే కాక రకరకాల వ్రాతపూర్వకంగా కనిపిస్తున్న మొదట ఎక్కడ ప్రారంభమైందో ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, పేపర్స్ అంటే కాగితం అనేది మనం చూస్తే ఈ ప్రాంతంలో ఈజిప్టియన్స్ అనేవారు, ఐగుప్తీయులు వాడుతున్న దినాల్లో మొట్టమొదటిసారిగా తొలి పర్యాయము ప్రపంచానికి శ్రేష్టమైన పుస్తకాలు వ్రాయటానికి ఒక ఊరు వాళ్ళు సాహసించారు. ఆ ఊరు వాళ్ళే పెర్గమం ప్రాంతానికి చెందిన వాళ్ళం. ఒక పద్ధతిని వారు ఉపయోగించారు. అది ఎలాంటి పద్ధతి అంటే, జంతువుల యొక్క చర్మాన్ని తీసి, అంటే వాటి తోలుని తీసి, ఆ జంతువు యొక్క తోలుని తీసి దానిని బాగా శుభ్రపరిచి ఆ తోలు మీద వ్రాయడం అనేది మొదలు పెట్టారు. అంటే హిస్టరీ ఇది, ఈ వ్రాత ఎలా వచ్చిందనేది. దానిని బిబ్లికల్లో ఈ బైబిల్ పరిభాషలో చూస్తే స్క్రోల్స్ అని సంబోధిస్తాం. చుట్టలు, పుస్తకపు చుట్టలు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన అనే మాటలు మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటాయి. డెడ్ సమీపంలో ఆనాటి కాలంలో బైబిల్ యొక్క స్క్రోల్స్ అనేవి దొరకడం అనేది కూడా కనిపిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఒరిజినల్గా ఆ దినములు ఇలా పిలిచేవారు. ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ కూడా ఇదే ప్రాంతంలో ఉండేది. మనందరికీ బాగా తెలుసు పిల్లరా, 2 లక్షల చుట్టలు, 2 లక్షల అద్భుతమైన పెద్ద గ్రంథాలు ఈ ఒక్క లైబ్రరీలోనే ఉండేవి. ఈ గ్రంథాలయంలోనే ఉండేవి 2 లక్షల పుస్తకాలు, అతి పెద్దవి, ప్రాముఖ్యమైన. మార్కో ఆంతోని తన ప్రియనేస్తమైన క్లియోపాత్రకు ఈ గ్రంథాలయాన్ని బహుకరించాడు. అందుకే ఆ ప్రాంతము ధ్వంసమైనప్పుడు, నాశనమైపోయినప్పుడు ఈజిప్టియన్స్ ఏం చేశారంటే ఐగుప్తు ప్రాంతానికి దీన్ని తరలించారు. చివరికి ఈ పట్టణం అంతా శత్రువుల చేతుల్లో ధ్వంసమైపోయింది. ఇది పెర్గమములో జరిగినటువంటి ఆ సంఘటనలు, ఆ ప్రాంతంలో చోటు చేసుకున్న విషయాలు. మరి ఈ ప్రాంతంలో జరిగిన విషయాలను బేస్ చేసుకొని ఈ సంఘానికి దేవుడు ఎలాంటి పాఠాన్ని నేర్పుతున్నాడు? శ్రీకాకుళం ఉంది. శ్రీకాకుళంలో అనేకమైన దేవాలయాలు ఉన్నాయి, అనేకమైన గుడులు ఉన్నాయి, మనుషుల యొక్క ఆలోచనలు భిన్నమైనవిగా ఉన్నాయి, రకరకాల సంప్రదాయాలు పాటిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి శ్రీకాకుళం నగరంలో ఉన్నటువంటి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ యొక్క పరిస్థితి వాటికి అనుగుణంగా ఏమైనా ఉందా అనేటట్లు, పెర్గమములో ఉన్న పరిస్థితులకు ఏమాత్రమైన అనుకూలంగా ఉందా, వారితో కలిసిపోయిందా, లేదా సపరేట్గా ప్రత్యేకంగా జీవిస్తుందా అని పెర్గమమును దేవుడు పోల్స్తూ మాట్లాడుతున్నాడు. ప్రతి సంఘాన్ని అంతే. ఎఫెసు టు లవదోకియ వరకు మనం చూస్తే ప్రతి సంఘాన్ని ఆ ప్రాంతాన్ని బేస్ చేసుకొని, ఆ ఊరుకున్న చరిత్ర బేస్ చేసుకొని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మ చెబుతున్న మాటలో బయలుపరిచాడు. ఈనాటి కాలంలో పిల్లరా, ఈ సంఘము ద్వారా మనం నేర్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయంటే పిల్లరా, పెర్గమము సంఘ కాపరికి ప్రభువారు దేవదేవుడు ఆత్మ ద్వారా ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. అది యోహాను కాలములో పెర్గమం ఎలా ఉండేదంటే సర్వమత సమ్మేళన కేంద్రంగా ఉండేది. జాగ్రత్తగా వినాలి, సర్వమత సమ్మేళన కేంద్రముగా ఉండేది. పెర్గమం ముఖద్వారము దాటి, అంటే ఊరి యొక్క ముఖద్వారం దాటి లోపల అడుగు పెడితే అథీనా అనే దేవత గుడి ఉండేది. ఎవరు? అథీనా అనేటువంటి దేవత గుడి కనిపిస్తుంది. ఆ దేవాలయంలో పైగా పెద్ద గ్రంథాలయం, ముందుకు చెప్పుకున్నాం కదా, ఆ దేవాలయంకి పైగా పెద్ద గ్రంథాలయం, లైబ్రరీ ఉండేది. తర్వాత కైసర్ ఔగస్తు ఆలయము కూడా అక్కడ ఉంది, ముందుకు మనం చెప్పుకున్న మాటల్లో. ఈ పెర్గమాన్ని సీట్ ఆఫ్ శాటన్ అని కూడా పిలుస్తారు. అది కూడా ప్రకటనలో మనం చదువుకున్న 2వ అధ్యాయంలో రాయబడ్డాయి. అంటే సాతాను యొక్క సింహాసనము అని పిలిచేవారు. ఏంటది? సాతాను యొక్క సింహాసనము. ఎందుకంటే ఈ పెర్గమములో సుమారు 90 అడుగుల ఎత్తుండే కొండ ఉండేది. ఎన్ని అడుగులు? 90 అడుగుల ఎత్తు ఉండే కొండ ఉండేది. ఆ 90 అడుగులు అంటే దగ్గర సుమారు 8 అంతస్తులు అని చెప్పుకోవచ్చు. పిల్లరా, ఆ 8 అంతస్తుల కొండ మీద ఇంకో 40 అడుగుల పెద్దది ఒక దేవాలయం, ఒక బలిపీఠాన్ని కట్టారు. దాని మీద జియాస్ అనే
ఒక దేవుణ్ణి పూజించేవారు. ఎవరిని? జియాస్. జే కాదు, జడి. జియాస్ అనే దేవుని వారు పూజించేవారు, ఆరాధించేవారు. ఆ దేవాలయము ఒక సింహాసనం అని వారు సంబోధించేవారు. అందుకే సీట్ ఆఫ్ సాతాన్, సాతాను యొక్క సింహాసనముగా అది దూరము నుండి కనిపిస్తూ ఉన్నది. అది ఒక చైర్లా ఆకారంగా ఈ దేవాలయం ప్రక్కన ఇంకో విచిత్రమైన దేవాలయం ఉన్నది. ఇంకో విచిత్రమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయము స్వస్థతకు ప్రసిద్ధి. అది స్వస్థత కొరకు కట్టినటువంటి దేవాలయము. పిల్లరా, మన రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో స్వస్థతశాల, స్వస్తిశాల అని కనిపిస్తాయి. అవునా? చూసారా? చాలా దగ్గరలు కనిపిస్తాయి. ఒకప్పుడు ఎక్కడ చూసినా ఆంధ్రప్రదేశ్లో ఆయా రాష్ట్రాల్లో బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్. పిల్లరా, అంటే నాకు అంటే బ్యాప్టిస్ట్ వాళ్ళం కదా, పైగా పితరుల కాలం నుండి వారు నేర్పిన విషయాలు మర్చిపోలేం. బ్యాప్టిస్ట్ చర్చ్, లూథరన్ చర్చ్, సిఎస్ఐ చర్చ్, ఇలా పెద్ద పెద్ద సంఘాలు, చర్చిలు ఉండేవి. భక్తి గల మనుష్యులు ఉండేవారు, ప్రేమ అనురాగాల మనుష్యులు ఉండేవారు. ఇప్పుడు సంఘాలు ఎలా ఉన్నాయంటే, ఇప్పుడు సంఘము ఎలా ఉందంటే భారతదేశంలోనే కాదు అనేకమైన ప్రాంతాల్లో పొల్యూట్ అయిపోయింది, కలుషితమైపోయింది. వీధికి ఒక చర్చి పుట్టుకొస్తుంది పుట్టగొడుగులాగా. రకరకాల పేర్లు, రకరకాల సంప్రదాయాలు, రకరకాల కట్టుబాటులు. ఎక్కడ కూడా జిఎస్ అనే దేవుని ఆరాధించేవారు. ఆ దేనికి ప్రసిద్ధి అంటే ఆ దేవుడు స్వస్థతకు ప్రసిద్ధి. స్వస్థశాల మనకు కనిపిస్తాయి అంటే దాని ఆ భావం ఏంటి? స్వస్థపరచబడతారు అనే భావం మనకు కనిపిస్తుంది. స్వస్తిశాల అంటే వాస్తవానికి స్వస్థత అనేది నీ విశ్వాసమును బట్టి నీ జీవితంలో జరిగే కార్యం. దేవాలయంలో స్వస్థత లేదు. ఈ 4 గోడల్లో, రాతి గోడలు ఏమీ లేదు. నీ విశ్వాసములో దేవుడు చేసిన కార్యంలో ఉంది. పాస్టర్ గారిలో లేదు. పాస్టర్ గారిలో ఆయన తాకితే నాకు స్వస్థత వచ్చేద్దని అనుకుంటూ ఉంటా. ఆయన ప్రార్థిస్తే ఆ ప్రార్థన దేవుడు వింటే దాని ద్వారా కార్యము, దేవుడి క్రియను చేస్తాడు. చాలామంది ఇలానే మారిపోయారు. సంఘాల్లో మనుష్యులు మారిపోతున్నారు. సంఘాల్లో మనుష్యులు చేంజ్ అయిపోతున్నారు. వారి ఆలోచన ద్వారా మారిపోతుంది. ఎక్కడ లాభప్రాప్తిగా ఉంటుందో, ఎక్కడ ప్రయోజనకరంగా ఉంటుందో, ఎక్కడ వారికి అనుకున్నవో జరుగుతాయో అటువైపు మొగ్గు చూపుతూ ఉన్నారు మనుష్యులు. వాక్యం ఒకటి చెబుతూ ఉంటే విశ్వాసుల యొక్క యాటిట్యూడ్ ఎలా ఉందంటే దానికి భిన్నంగా కనిపిస్తూ ఉంది. ప్రియా దేవుని సంఘమా, గమనించిన ఎలా ఇది విచిత్రమైనటువంటి ఆలోచన, అర్థం కానిటువంటిది. యేసుక్రీస్తు వారినే ఆయన పరిచర్య కాలంలో ఏదైనా ఒక అద్భుతం మాకు చూపించండి అని కోరేవారు. ఆయన్ని అద్భుతాలు చేయడానికి, స్వస్థతలు చేయడానికి, స్వస్థతను చేకూర్చడానికి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రాలేదుగా. ఆయన యొక్క ఉద్భవం, ఆయన అవతారము, ఆయన రాకకు గల కారణము నశించిన మనుష్యులు రక్షింపబడాలి. ఆత్మీయ జీవితంలో దేవునికి దూరస్తులుగా ఉన్నవారు సమీపస్తులుగా చేయబడడానికి మానవాళి కొరకు తన రక్తాన్ని చిందించి ప్రభు యేసు తన ప్రాణమును పెట్టారు. మనుష్యులు నాకేంటి, నాకేం లాభం, నాకేదైనా చేస్తే నమ్ముతాను, నా ఇంట్లో ఏం జరగలేదుగా, నా కుటుంబంలో ఏం జరగలేదుగా, ఈ సంఘానికి వెళ్తుండగా నాకేది వచ్చి రాలేదు, కలిసి రాలేదు అనుకో. ఎలా కలిసి వస్తుంది? నీలో ఆధ్యాత్మిక ఆలోచనలు, ఆత్మ సంబంధమైన భావనలు, ఆత్మ సంబంధమైన యోచనలు, దేవుని కొరకైన అలమటింపులు, దేవుని కొరకైనటువంటి ఆలోచనలు, నీతి కొరకైన ఆకలి దప్పులు నీలో లేకపోతే ఎలా వస్తుంది? బూది గంతం వరకు నీకు తిరిగిన ఎక్కడ కూడా నీకు కలిసి రాదు. దేవుడు అందరికీ ఉపకారే, దేవుడు అందరికీ ప్రభువే, ఆయన అందరికీ తన యొక్క కార్యాలు చేయగలవాడే. ఆయన కళ్ళకు మరుగైనది ఏదియో లేదు. ఆయన సమస్తము చేయగలడు. ఆయన సమర్థుడైన వాడు, సమర్థుడైన ప్రభు. నీలో సామర్థ్యమైన కార్యాలు చేయాలంటే నీ ఆలోచనలు, నీ యొక్క ప్రవర్తన ఎలా
ఉంది. వారు స్వస్థత కొరకు ఒక దేవుణ్ణి పిల్లరా అక్కడ ఆరాధించేవారు. పిల్లరా మన యొక్క ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఆలయాలు కనిపిస్తున్నాయి. కేవలము స్వస్థతల కొరకే దేవుని దగ్గరికి వెళ్తారు. కేవలము ఇంకా అనేక మంది తమ జీవితాల్లో ఏదైనా పెడతారేమని కొండ మీద ప్రసంగం చేసినప్పుడు అనేక మంది తినడానికి ఎలా వెళ్ళారో తిండి కొరకు వెళ్ళే క్రైస్తవులు కూడా ఉన్నారు. మరి కొంతమంది ఆరాధించడానికి కేవలం వెళ్ళేవారు ఉన్నారు. పాటలు పాడేంత వరకు ఉంటారు, పాటలు అయిపోతే వెళ్ళిపోతారు. వాళ్ళు పాటలు పాడేంత వరకు ఉంటారు, పాటలు అయిపోతే వెళ్ళిపోతారు. మీకు ఒక విషయం తెలుసా? మీరు నమ్మినా నమ్మకపోయినా దుష్టుడు సాతానుడు చేస్తున్న భయంకరమైనటువంటి మానవులని అంటే క్రైస్తవులను తన వైపు మళ్ళించుకున్న విధం ఏంటంటే స్తుతి ఆరాధన. దీని మూలాలు ఇది ఎక్కడ ప్రారంభమైంది అనేది ఎస్త్రీ తెలిస్తే అర్థమవుతుంది. స్తుతి ఆరాధన మనం దేవునికి చేస్తున్నామని అనుకుంటున్నాం, కానీ మనకు తెలియకుండా మనకి రకరకాల ఉద్దేశాలు, రకరకాల భావనలు పెంచి నీకు నాకు తెలియకుండా మనము స్వనీతితో నింపబడి, అహంతో నింపబడి దేవుని మరచి మనమే అక్కడ ఉన్నతులుగా గొప్పవారుగా కనపరుచుకునే పరిస్థితి దోపరిస్తుంది. నేటి సంఘాలలో ఒక్క ఇండియాలోనే కాదు, చాలా దేశాల్లో జరుగుతున్నది ఇదే. ప్యాగన్ కల్చరు, లోక సంబంధమైన విషయాలు, లోక సంబంధమైన భావనలు లోకంలో జరుగుతున్నటువంటి సంఘంలోకి వచ్చేసాయి. అదే పెర్గమం సంఘం. ఒకప్పుడు ఊరిలో ఊరేగింపులు జరిగినప్పుడు, అమ్మవారు పూన్నప్పుడు ఏం చేసేవారు? బేభత్సమైన శబ్దాలు వచ్చాయి. అలాంటి శబ్దాలు సంఘాల్లోకి వచ్చాయి. పరిశుద్ధుల సంఘంలో అన్నిటిలో దేవుడు సమాధానకర్త, కానీ అల్లరికి కర్తగాడుగా ఆయన ఆరాధించేవారు అందరూ ఏకమై ఏకీభవించి లీనమై ఆత్మతో పరవశలై ఆయన ఆరాధించేవారు. మన ఆత్మతో పరవశం ఏంటంటే గట్టి కేకలేయమని కాదు. నీ ఇంట్లో నీ కుమారుడు అరిస్తేనే నువ్వు తట్టుకోలేవు. నీ ఇంట్లో నీ పెనిమిటి గట్టి కేకలేస్తే నీకు నచ్చదు. మన కేకలు దేవునికి నచ్చుతాయా? చాలామంది చిత్రంగా ఎలా అంటారంటే, దేవుణ్ణి ఆర్భటించి కేకలు వేసి స్తుతించారుగా, అది వీధులలో. ఎక్కడ? వీధులలో. దేవుని సన్నిధి వేరు, వీధులు వేరు. దేవుని సన్నిధిలో ఫుల్పిడి మీద నిలబడి మాట్లాడినప్పుడు రచ్చబండ మీద కూర్చొని మాట్లాడినట్టు ఇక్కడ మాట్లాడగలమా? దానికి దీనికి చాలా తేడా ఉంది. దేవుడు సర్వాంతరంగా ఆయన ఎక్కడైనా ఉంటాడు, కానీ ఆయన ఆరాధించేటటువంటి మన పరిస్థితులు దేవునికి అనుకూలంగా ఉండాలంటే మనము ఆయన స్వాధీనంలోనికి వెళ్ళాలి. పెర్గమం సంఘం అలా లేదు ప్రియా దేవుని సంఘమా. చర్చిలో ప్రేయర్ చేసుకుంటూ ఉంటాం పిల్లరా, ప్రార్థనలు చేస్తాం, కానీ ఆ ప్రార్థనల ప్రతిఫలం చర్చి ఇవ్వదు, అంటే గుడి ఇవ్వదు. ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. అంటే చాలామంది అది అద్దాల మేడండి, ఏమనుకోకండి, సమయం ఎక్కువైపోద్ది ఈరోజు. ఎవరేమనుకొని ఈరోజు కొంచెం ఎక్కువ అవుతుంది. అది అద్దాల మేడండి, ఫుల్ సెంట్రల్ వేసేయండి, అందుకే అక్కడికి వెళ్ళిపోతున్నాం. అంటే మనోళ్ళు కూడా చాలామంది దూర ప్రాంతంలో అమ్మ ఏ చర్చికి వెళ్తారని అడుగుతుంటే పలానా చర్చికి వెళ్తాం అయ్యగారు. మీరు బ్యాప్టిస్టులుగా, మీకు దగ్గర లేకపోతే లోదరం చర్చికి వెళ్ళొచ్చుగా, లేదా సిఎస్ఐ చర్చికి వెళ్ళొచ్చుగా. పూర్వీకులు మీకు నేర్పినటువంటి మూలాలు ఏమైపోయాయి? అబ్బే అంతగా అనిపించట్లేదు సార్, అవి మాకు రానివి నేర్చుకోవడానికి కదా మనం వెళ్తున్నాం చర్చికి. మాకు ఇలాగే అలవాటు పాస్టర్ లేదు మీకు, మాకు ఇలాగే అలవాటు అనడానికి పాస్టర్ గారు లేదు మీకు. పాస్టర్ గారు సంఘ కాపురం నేర్పించడానికి వస్తారు, మీరు కాపురం నేర్పడం కాదు. కాపురి నేర్పేవాడు నాయకులతో సహా, పరిచారకులతో సహా కాపురి దగ్గర నేర్చుకోవాలి. మేము బేసిక్స్ నేర్చుకుంటాం. 4.5 years మేము థియలాజికల్ సెమినార్లో మేము ఉంటాం. ఏదో 2 సార్లు 1 సారి లేదా బైబిల్ ఎలా తిరిగి అటు ఇటు 4 రెఫరెన్స్లు చెప్పి వచ్చేసి బోధించేటటువంటి మా ట్రైనింగ్ కాదు. మాకు అన్నీ నేర్పుతారు, మేము నేర్చుకుంటాం. ఒకే సంఘంలోని అలా కూర్చొని ఉండిపోలేను నేను.
చాలా సంఘాల్లో చేసుకుంటూ వచ్చాను, చాలా మందిని చూసుకొని నేను వచ్చాను. అంటే నాకు చాలానే తెలుసు, కానీ మౌనంగా ఎన్నుకుంటానంటే మీలో ఆలోచనలో రావాలి. మనం ఎలా రెస్పెక్ట్ ఇస్తున్నాం కాపరికి, మనం ఎలా ఉండగలుగుతున్నాం. ఒక వ్యక్తి మనతో ఉండాలంటే మనం ఉండేదాన్ని బట్టి ఎవరైనా ఉండగలుగుతారు. దైవజనమా, దేవుని సంఘమా, ఈ సంఘంలోకి నేను ఇంకా ఒక వచనం కూడా చదివించలేదు, లోపలికి వెళ్ళలేదు. ఇంకా వీరి గురించి మనం ఆలోచిస్తే వీరు స్వస్థతకు ఒక దేవుడిని పెట్టుకున్న ఏకంగా. ఆయన పేరు సొటేరు అనే ఆ దేవుని పేరు. ఏం పేరు? సొటేరు అనే దేవుని పేరు. దానికి అర్థం ఏంటంటే రక్షణ లేదా స్వస్థతను మాకు ఇచ్చేవాడు అని అర్థము. ఇంకా అతని పేరు చెప్పుకోవాలంటే ఆ గ్రీక్లో సొటేర్ అనేవారు. పిల్లరా, ఈయన పేరు అస్కిలోపియస్ అని పిలుస్తూ ఉండేవారు. అంటే స్వస్థత కొరకు ఈ దేవాలయాన్ని కట్టుకోండి. ఇది సర్పరూపము మానవ రూపము గలది. మీకు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తుంది. సర్పరూపము మానవ రూపము గలదిగా ఉంటుంది. ఇవి తెలుసుకోవాలా. ఇంకా అబ్రహాం కథలు వింటాము, లోతు కథలు వింటాము, అవి అంటాము, ఇవి అంటే మీరు అలాగే ఉండిపోతారు. అసలు మరియం గారిని ఎందుకు ఆరాధిస్తున్నారు ఇది మనకు తెలుసా? ఒక సంఘాన్ని గురించి మనం ధ్యానిస్తే వస్తాయి. అసలు బైబిల్ ఎందుకు మనుషులు చదువుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు, ఇవి మనకి చర్చిస్టులోనే వస్తాయి. ఒక బ్యాప్టిస్ట్ యొక్క మూలాలు ఏంటి, మన పద్ధతులు ఏంటి, ఇవి మేము నేర్పాలా. ఇవి మేము నేర్పకపోతే భవిష్యత్తు తరాలు బాగోవు. కాపర బాధ్యత చర్చి బయలు నేర్పాలి. ప్రతి పద్ధతిని తెలియచేయాలి. కానుకలు ఎత్తినది మొదలు, సమర్పించినది మొదలు, ఎప్పుడు నిలుచోవాలి, ఎప్పుడు కూర్చోవాలి, ఎప్పుడు ఎలా ఉండాలి అంతా కూడా ఆర్డర్ ఆఫ్ వర్షిప్, ఆరాధన క్రమంలో ప్రతిదీ పర్టికులర్గా వ్రాయబడినటువంటివే. ప్రియులరా, ఈయన గురించి ఆలోచిస్తే సర్పరూపం మానవ రూపము గలది. ఇక్కడ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారా? మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, మెడికల్ వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఆ లోగో ఉంటుంది. ఏంటి ఆ లోగో? లోగో ఏంటి? ఒక పాము, సిలువ రెండు కంబైన్డ్గా కలిసి ఉంటాయి. సిలువ మరియు పాము. ఈ సిలువ పాము రెండు కలిపి ఉంటాయి కదా. ఆ లోగో ఈ దేవత దగ్గర నుండే, సొటేరు అనేటువంటి ఈ దేవత దగ్గర నుండే వచ్చాయి. ఇది ఈ చర్చకున్నటువంటి లేదా ఈ ప్రాంతానికి ఉన్నటువంటి చరిత్ర. అలాంటి సంఘానికి లేదా అలాంటి ప్రాంతంలో ఉన్న క్రైస్తవులకి ఆయన మొదట చెబుతున్న మాట 12వ వచనం ఇప్పుడు చదువుదాం. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఇలాగో రాయము, వాడైన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. ముందు ఆయన గురించి ఆయన పరిచయం చేసుకుంటున్నాడు. ప్రతి సంఘముతో ఆయన పరిచయం చేసుకుంటాడు. ఆయన ఏమంటారంటే పెర్గములో ఉన్న సంఘపు దూతకు, దూత అంటే సంఘ కాపరి, ఇలాగ వ్రాయము, వాడు అయినా 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. మనకి హెబ్రీ 4:12 ఉంటుంది. పిల్లరా, 2 అంచుల ఖడ్గమును గూర్చి. ఎందుకు 2 అంచులు గల ఖడ్గం అంటున్నాడంటే 2 అంచులు గల ఖడ్గము అధికారానికి సూచన. 2 అంచుల ఖడ్గము అధికారానికి సూచన. ఈ ప్రాంతము 2 విషయాల్లో ప్రత్యేకమైనదిగా కనిపిస్తుంది. పెర్గము ముందుగా మనం చెప్పుకున్నట్టు 2 విషయాల్లో ఇది ప్రత్యేకంగా కనిపిస్తుంది. పెర్గముల గురించి మనం చెప్పుకున్నటువంటి ఆలోచనలు చూస్తే, మొదటిది సీట్ ఆఫ్ సాతాన్ అంటే సాతాను యొక్క సింహాసనము అని. రెండోది క్యాపిటల్ ఆఫ్ రోమన్ ప్రావిన్స్. పిల్లరా, దీని రాజధాని ఏదైతే ఉందో, ఈ 2 విషయంలో ఈ ప్రాంతస్తులు పెర్గము వాళ్ళు గర్విస్తూ ఉండేవారు, అతిశయిస్తూ ఉండేవారు. మాకేంటి అని. ఎవరు? ఈ ఊరు వారు. ఈయన అంటున్నాడు 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులు. లోకంలో ఉన్న వాటిని నువ్వు చూస్తూ విర్రవీగుతున్నావు. వాటిని నాశనం చేయగలిగినటువంటి అధికారం మన దగ్గర ఉంది. నేను 2 అంచులు గల ఖడ్గము గలవాడను. ఇంకా సింపుల్గా చెప్పుకోవాలంటే ఎప్పుడారా, ఈ సంఘానికి వచ్చి, ఈ ప్రాంతానికి వచ్చి దేవుడు ప్రత్యేకంగా ఈ సంఘానితో ఆయన చెప్పే తప్పులు 4 విధాలుగా కనిపిస్తున్నాయి. మొదటిది, విగ్రహమునకు బలి ఇచ్చి వాటిని వారు తిన్నారు.
రెండవది జారత్వం చేస్తూ ఉన్నారు. మూడవది వీరు బిలాము బోధనను అనుసరిస్తున్నారు. నాలుగవది నికోలైతులు ఎవరైతే ఉన్నారో వారి బోధలకు వీరు లోబడి అనుసరించే వారిగా ఉంటున్నారు. ఈ 4 బేస్ చేసుకొని దేవుడు వీరికి గట్టిగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే బిలాము ఎలా చనిపోతాడు? ఖడ్గముతోనే చనిపోతాడు. అవునా? బిలాము ఖడ్గముతోనే చనిపోతాడు. మనకి పరిశుద్ధ గ్రంథంలో మనం మొదటి భాగంగా చదువుకున్నటువంటి ఆ కాలంలో దాతాము అభిరాముల గురించి, ఆ కోరహు సంతతి గురించి అంతా మనకు కనిపిస్తే భూమి నెరలు విడిచి ఏం చేసిందంటే వారిని మృంగేసింది. వారు దేవుడికి వ్యతిరేకమైనటువంటి బ్రతుకులు వారు కలిగి ఉన్నారు. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో వ్రాయబడిన విషయాలు మనం చూస్తే మనం అనుకుంటాం ఈ లోకంలో ఉన్నతులుగా, అధికారులుగా, గొప్పవారుగా ఉంటున్నామేమో కానీ 49వ కీర్తన మనం ఉత్తర ప్రత్యుత్తర భాగంగా రెస్పాన్స్ రీడింగ్గా చదువుకున్న దానిలో సంపాదించుకొని గొప్పవారుగా ఉన్నాడా? ఆ గొప్పతనం వానితో రాదంటాడు. వానికి ఉన్నటువంటి పలుకుబడి వానితో ఉండదు. ఎవడు వాని చేతులతో ఏమీ తీసుకుపోడు. ఎందుకంటే ఆయన 2 అంచెలు గల ఖడ్గము గలవాడు, తీర్పు తీర్చేవాడని దేవుని వాక్యము హెచ్చరిస్తూ ఉంది. ప్రియా దైవజనమా, దేవుని సంగమా, ఆయన అధికారానికి మనం లోబడుతున్నామా? ఇక్కడ ఆయన అధికారానికి లోబడిన వారుగా ఈ ప్రాంతస్తులు లేదా ఈ సంఘపు వారు కనిపిస్తున్నారు. అందుకే వారిని గురించి మనం చూస్తే 13వ వచనంలో ఇలా రాయబడి ఉంది: సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును, మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసయుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపయను వాడు మీ మధ్యన చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జించలేదని నేనెరుగుదును. అంత్యప అనే వ్యక్తిని గురించి తీసుకుంటాడు. ఇక్కడ సాతాను కాపురం ఉంటున్నటువంటి స్థలములో నీవు కాపురము చేస్తున్నావని నాకు తెలుసు, మరియు సాతాను కాపురం ఆ స్థలములో నా యందు చేయుచునను నా యందు విశ్వాసేయుండి నా కొరకు సాక్షిగా ఉన్న అంత్యపోయిన వాడు మీ మధ్య చంపబడిన దినములలో నీవు నా నామము గట్టిగా చేపట్టావనే మాటల్లో ఇక్కడ వారిని కొంచెం అప్రిషియేట్ చేస్తున్నాడు, వారిని ప్రశంసిస్తూ ఉన్నాడు దేవుడు. ఎందుకంటే ఇక్కడ జరిగిన సంఘటన చూస్తే అంత్యప అనే వ్యక్తి పిల్లరా దేవుని కొరకు సాక్షిగా ఉన్నాడు. ఎలాంటి సాక్షి అంటే అతసాక్షి. ఆ విశ్వాసి దేవుని కొరకు అతసాక్షిగా ఉన్నాడు. అంత్యప మీ మధ్య చంపబడ్డాడు, అతడు అతసాక్షి అయిపోయాడు. పూర్వకాలంలో క్రైస్తవులను చంపేసేవారు పిల్లరా. ఎందుకంటే అంత్యప అనే మాటకు ఎగనెస్ట్ వాళ్ళనే భావము వస్తూ ఉంటుంది. అంటే అన్నిటికీ వ్యతిరేకమని. ఇతడు ఒక వైద్యుడిగా ఉంటూ ఆ దేనికి కేంద్రం అని చెప్పా, అక్కడ ఒక మెడికల్ స్కూల్ కాలేజ్ ఉండేది. ఆ ప్రాంతంలో ఒక లైబ్రరీ ఉండేది. ఇక్కడ పెద్ద మెడికల్ స్కూల్ ఉండేది పిల్లరా ఈ ప్రాంతంలోనే. అందుకే ఇది మెడికల్ వాళ్ళకి లోగో అనేది కూడా ఎక్కడి నుండి వచ్చిందని మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ గురించి మనం ఆలోచిస్తే పిల్లరా, ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించిన వారు క్రైస్తవులు ఉన్నారో సీజరే దేవుడు, చక్రవర్తే దేవుడు అని చెప్పమనేవారు. సీజరే దేవుడు అని అనకపోతే చంపుతామని బెదిరించేవారు. కానీ అంత్యప భయపడేవాడు కాదు. అతను ఒక వైద్యుడు. ఆయన దగ్గరకు వచ్చిన ప్రతి ఒక్కరికి ట్రీట్మెంట్ అందిస్తూ యేసుక్రీస్తునికి ఆయన గూర్చి, ఆయన కార్యాలు గూర్చి సువార్తను చెబుతూ ఉండేవాడు. పిల్లరా, యేసు ప్రభునే అరుస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నా, హింసిస్తున్నా, బాధిస్తున్నా. అంతిపను చంపారు పిల్లలు. ఎలా చంపారు అనేది ఆలోచిస్తే ఒక ఇత్తడి ఎద్దులో పెట్టి కింద మంట పెట్టి ఇతను చంపేశారు. ఇత్తడి ఎద్దు అందులో ఈయన పెట్టి కింద నుండి మంట పెట్టి చంపారు. స్మరణ గురించి కూడా మనం మాట్లాడుకున్నప్పుడు
కలవకూడనటువంటి రెండు జాతుల వారు కలిసి ఒక వ్యక్తిని చంపేశారని చెప్పాం. సబ్బాతు దినమున పని చేయరు యూదులు, కానీ ఆ దినమందు కట్టెలు ఏరుకొని వచ్చి మరి సపోర్ట్ చేస్తారు వాళ్ళు స్మరణ సంఘంలో. పిల్లరా, ఇక్కడ మనం ఆలోచిస్తే ఇతని ఎద్దులో పెట్టి మంట పెట్టి చంపేశారు. అతడు చివరి వరకు యేసుక్రీస్తుని వచ్చి ఆయన మాట్లాడుతూనే చనిపోయాడు. అలాంటి విశ్వాసం మీలో ఉన్నాడు, అలాంటి సాక్షి నా కొరకు ఉన్నాడు. అందుకే మీ కొరకు నేను ప్రశంసిస్తూ ఉన్నాను. అంతపోయినవాడు మీ మధ్యన చంపబడిన దినంలో నీవు నా నామమును గట్టిగా చేపట్టావు, నా యందలి విశ్వాసమును విసర్జించలేదని ప్రశంసిస్తూ 14వ వచనంలో మీ మీద కొన్ని తప్పులు మోపుతున్నాను అంటున్నాడు. అదే మనం చదువుకున్నాం. 14వ వచనం అంటున్న మాట, అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహములకు బలి ఇచ్చిన వాడిని తినట్లును. మొదటిదే, వారు అది పిల్లరా ముందుగా మనం చెప్పుకున్నట్లు విగ్రహారాధనతో నింపబడినటువంటి ప్రాంతము, సర్వమత సమ్మేళనంగా కనిపిస్తున్న ప్రాంతము, మతపరమైన విషయానికి కేంద్రము. అలాంటి ప్రాంతము పిల్లరా, స్మరణ అయితే వ్యాపారానికి కేంద్రము, ఎఫెసీ అయితే రాజకీయానికి కేంద్రము. ఇక్కడ మతానికి కేంద్రంగా ఉన్న ఈ ప్రాంతంలో వీరు ఉండడం బాగానే ఉన్నారు, కానీ కొన్ని ఆచారాలకు కొన్ని పద్ధతులకు ఏం చేశారంటే బయట విగ్రహాలకు అర్పించే వాటిని తినేవారిగా కనిపిస్తున్నారు. అంటే చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తూ ఉంటామంటే మనల్ని మనం తలొగ్గే పరిస్థితులు వస్తాయి. బయటికి వెళ్ళినప్పుడు మొహమాటానికి తినేసే వాళ్ళు ఉంటారు, తెలిసి తినే వాళ్ళు ఉంటారు, తెలియక తినేవారు ఉంటారు. పిల్లరా, చాలామంది బోధలు కూడా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. అందుకే విగ్రహముకు అర్పితమైన విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. డబ్బుల కోసము, హోదా కోసము, తృప్తి కోసము, సమాజంలో గుర్తింపు కోసము కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేస్తారు. దేనికోసము? ధనము కొరకు, హోదా కొరకు, తృప్తి కొరకు, నలుగురును సంతోషపెట్టడానికి తమ జీవితము ఆత్మీయంగా, తమ స్పిరిచువల్ లైఫ్ పొల్యూట్ అయిపోయినా పర్వాలేదని సమాజంలో తమను తాము కాపాడుకోలేక వారితో మమేకమైపోయేవారిగా, కలిసిపోయేవారిగా క్రైస్తవులు లేకపోలేదు ఈనాటి కాలంలో కూడా. ఆలోచిస్తున్నావా? నలుగురిలో నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోలేక మొహమాటానికి ఏదైనా చేసేస్తున్నావేమో, వారితో ఏకీభవిస్తున్నావేమో. మొదటి అధ్యాయం సామెతలు అంటాడు, మనందరిది ఒకే దోపుడు సొమ్ము అని అంటూ ఉంటాడు. మనందరిది ఒకే సంచి పంచుకుందామరా. నువ్వు ప్రత్యేకమైన వాడువు, క్రైస్తవుడు, నువ్వు ప్రత్యేకమైన రాలువు. ఆ ప్రత్యేకత నీలో ఉండాలని, పరిశుద్ధుడిగా నీవు ఉండాలని దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, ఏర్పరచుకున్న దేవుడు నువ్వు తృణీకరించి ఆయన మాటలు పెడచెవిన పెట్టి నీకు అనుకూలమైనటువంటి మార్గంలో నడుస్తూ తప్పిదములు నువ్వు చేసేవానిగా ఉంటావేమో. ఎఫెసీ సంఘంతో అంటాడు, నీ మీద ఒక తప్పు మోపవలసినది అంటాడు ఆయన. కానీ ఈ సంఘంతో నీలో కొన్ని తప్పులు ఉన్నాయి. మరి వ్యక్తిగతంగా నీలో నాలో ఎన్ని తప్పులు ఉన్నాయో, తప్పిదములు ఉన్నాయో, నీ పర్సనల్ లైఫ్లో, నీ ఆత్మీయ జీవితంలో, ఒక కుటుంబముగా నీలో ఉన్న తప్పులేంటి, నీలో ఉన్న లోపాలేంటి? ఓ సంఘముగా మన లోపాలు ఎలా ఉన్నాయి మనం పరీక్షించుకోవాలి. మన పొరపాటులు ఏంటో పరీక్షించుకోవాలి, మన బలాలు పరీక్షించుకోవాలి, మన బలహీనతలు పరీక్షించుకోవాలి. వారు అర్పితమైనవి విగ్రహాలకు సమర్పించిన వాటిని వారు తినే విషయంలో వారు తప్పు చేశారు. మనం అలా చేస్తున్నామేమో ప్రియా దేవుని సంఘమా. మీకు అర్థం అవ్వాలంటే లేఖనాల్లో పలు విధాలుగా కనిపిస్తూ ఉన్నాయి. విగ్రహములకు అర్పితమైనటువంటి వాటికి వచ్చి లేఖనాల్లో ప్రత్యేకంగా ఇవి రాయబడ్డాయి. కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో ఈ విషయాలు మనకి కనిపిస్తాయి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుండి 12, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14 నుండి మనం చూస్తే అక్కడ 18 వరకు ఇలా అంటున్నాడు, మీరు అవిశ్వాసులతో జోడుగా
వండుకొడి. నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? క్రీస్తునకు బలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిస్తున్నాడు. మనం ఎలా ఉంటాం? ఎవరితో జోడిగా ఉంటున్నాం? ఎలాంటి వారితో స్నేహం చేస్తున్నావు? ఎలాంటి వారితో నీ యొక్క పొత్తును నీవు కలిగి ఉన్నావని దేవుడు ప్రత్యేకంగా పౌలు ద్వారా హెచ్చరిస్తున్నాడు. విగ్రహాలకు అర్పించిన వాటిని వారు తింటూ తలొగ్గే పరిస్థితి దాపురించింది. కొన్ని తప్పులు మీరు చేశారు అంటూ ఉన్నాడు. అంత మాత్రమే కాక బిలాము బోధన గురించి మాట్లాడుతున్నాడు, జారత్వము చేయడం గురించి మాట్లాడుతున్నాడు. బిలాము బోధ ఎలాంటిదంటే, పిల్లరా, ఇశ్రాయేలును ఆశీర్వదించవలసినటువంటి సమయంలో వారికి తిరిగి అతని నోట నుండి శాపాలు పలకాలని ఇష్టపడ్డాడు. అందుకే గాడిద చేత దేవుడు గద్దించినట్టు మనకి 2వ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 16 వచనాలు కనిపిస్తున్నాయి. యోధా పత్రికలు కూడా వ్రాయబడుతుంది. పిల్లరా, వారు తిన్నని మార్గంలో నడవలేదని 1వ అధ్యాయంలో వ్రాయబడతాయి. ఆతురతంగా బహుమానం కొరకు వారు పరుగులు తీశారని అంటూ ఉంటాడు. నిర్జలమైన మేఘాలుగా ఉన్నారు, కాయలు లేక ఫలములు లేక వేలతో పెళ్ళకింపబడినటువంటి చెట్ల వలె ఉన్నారు. అంటే మన మధ్య అనేకులు నిర్జల మేఘాలుగా చొరబడ్డారు. మన మధ్య అనేక మంది ప్రభులో ఉంటారని చెబుతూ నామకార్థంగా జీవించే మనుషులు సంఘములో ఉంటారు. మనం ఎలా ఉండగలుగుతున్నాం? అక్కడ కూడా సంఘం ఎలా ఉందంటే, పెర్గమం సంఘము మేము బాగానే ఉన్నామని అనుకుంటారు, కానీ లోకాన్ని వారు తీసుకొచ్చి సంఘంలోకి కలిపేశారు. అందుకే పొల్యూటెడ్ చర్చ్, రాజీ పడిపోయిన సంఘము, కాంప్రమైజ్ లైఫ్ అంతా రాజీ 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 రాజీ, అన్నిటికీ వారు రాజీ పడిపోయారు. వారి జీవితం అంతా రాజీ అనేది కనిపిస్తుంది. పిల్లరా, కాంప్రమైజ్ నేచర్ అనేది వారిలో ఇమిడిపోయింది, అలవాటు పడిపోయింది వారి యొక్క బ్రతుకులకు. ప్రియ దేవుని సంగమా, మనం ఎలా నడుస్తున్నాము? నీ నేచర్ ఏ రీతిగా ఉంది? నీ ప్రవర్తన ఎలా ఉన్నది? వాళ్ళు చూసి వీళ్ళు చూసి వారితో కంపేర్ చేసుకుంటున్నావేమో, రాజీ పడిపోతున్నావేమో నీ జీవితంలో. నీ యథార్థతను నువ్వు కాపాడుకోలేని పరిస్థితిలో, కాపాడుకోవలసిన పరిస్థితిలో కాపాడుకోలేక నీవు కూడా కలుషితం అయిపోతున్నావేమో. అందుకే మరో మాట వారిని గూర్చి పలుకుతున్న మాట మనం చూస్తే, అదే ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్న మాటలు మనం చూస్తే ఈ రీతిగా వ్రాయబడింది. 15 అటువలని నికోలయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. ఎవరు? ఎఫెసీ సంఘముతో మాట్లాడతాడు. నికోలయితుల బోధ నీవు ద్వేషించవని మెచ్చుకుంటాడు. ఇక్కడేమంటాడంటే, నికోలయితుల బోధన అనుసరించి వారు నీలో ఉన్నారు. నికో అంటే పిల్లరా, దాని భావం గ్రీకు పదం ఇది. దాని భావం ఏంటంటే స్వాధీనపరుచుకున్నవారు, అంటే లోపరుచుకున్నవారు అని అర్థం. అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చర్చి నాది అనుకోండి. పాస్టర్ ఈజ్ కింగ్, నేనే కింగ్. నాకు నచ్చినోడికి ప్రార్థనిస్తాను, నన్ను నచ్చినోడికే, నాకు నచ్చితే రమ్మంట, లేకపోతే పోమంట. నా పిల్లలే తర్వాత వారసులు. ఎంత ఆస్తున్నా సరే ఇంకెవరికి చెందదు. ఎవరు ఒకవేళ దైవ ప్రేరణతో ఆత్మావేశం చేత ప్రేరేపించబడి పరిచర్యకు వారు రావాలని ఆశ ఉన్న వారిని అణగదొరుకుతాను. నికోలితులు అంటే లోపరుచుకొని వారిని అణగదొక్కే వాళ్ళు. నికో అంటే లోపరచడము. పిల్లరా, అక్కడ రాయబడి ఉన్న ప్రకారం మనం చూస్తే లైస్ అనే పదానికి ప్రజలు అనే అర్థము. పిల్లరా, ఇదే యోధా పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళి చదివితే దాని భావం అంతా కనిపిస్తుంది. అలాంటి వాళ్ళు మన మధ్యలో ఉంటారు. అంటే వారు చెప్పిందే జరగాలనే భావాలు ఉన్నవాళ్ళు, వారు అనుకునేదే జరగాలనేటువంటి భావాలు ఉన్నవారు. అలాంటి బోధన నీవు అనుసరించవని తప్పు మోపుతున్నాడు ఆ సంఘానికి. నీలో నికోలయితులు ఉన్నారు, వారి బోధ నువ్వు అనుసరిస్తున్నావు, వారిని ఫాలో అవుతున్నావు, వారిని అనుసరించే వారు ఉన్నావు. కానీ ఎఫెసీయులలా లేదా, వారు ద్వేషించారు. రాజీ పడిపోతున్నావేమో నీ జీవితంలో. సంఘమా, నువ్వే సమయానికి వస్తున్నావు? చాలాసార్లు సంఘ పరిచారకులు, నాయకులు సమయానికి రావాలంటున్నారు.
అనౌన్స్మెంట్ చేస్తున్నారు, చెబుతూ ఉన్నారు. ఎందుకు మనం సమయానికి రాలేకపోతున్నాం? అసలు మన చర్చిలో కాదు, చాలా దగ్గరలో, లేకపోతే మన సంఘంలో ప్రస్తుత కాలంలో ఒక 5, 6, 7 పాటలు పాడవలసిన పరిస్థితి ఎందుకు వస్తుంది? ఫెస్టివలా ఈరోజు ఏమైనా ఆదివారము, క్రిస్మసా, ఈస్టర్ సండే ప్రత్యేకంగా పాడుకోవడానికి? నీకు ఇచ్చిందే 10:30కి ఇస్తున్నారు సమయం. 10:30 అయితే ఎంతసేపు ప్రసంగం వస్తుంది? ఎంతసేపు ఆరాధన క్రమం? అంటే స్పీడ్గా త్వరగా చేసేయాలా? దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు మన సమయాన్ని ఎందుకు ఉండలేకపోతున్నాం? ఎందుకు సమయానికి రాలేకపోతున్నామా? మనం సమయానికి వస్తే ఈ పాటలు పాడవలసిన పరిస్థితి ఉండదు. కానీ ఎందుకు రాలేకపోతున్నాం? దేని కొరకైనా మనం వెళ్తాం స్పీడ్గా. ఒక ట్రైన్కైనా పిల్లరా, ఏ ప్రాంతానికి మనం వెళ్ళాలనుకున్నా, ఏ ఇంటర్వ్యూకి మనం వెళ్ళాలన్నా ఇన్ టైంకి మనం బిఫోరే వెళ్ళుంటాం. ఆరాధనకు ఎందుకు ఆ నిర్లక్ష్యం? దేవుని మందిరం పట్ల ఆ అశ్రద్ధ ఎందుకో? లోకంలో నీవు మమేకమైపోతున్నావా? రాజీ పడిపోతున్నావా? ప్రత్యేకంగా అంతిప వల్ల ఎందుకు మనం ఉండలేకపోతున్నాం? అంత విశ్వాసపు మనలో ఎందుకు రావట్లేదు? దేవుడు హెచ్చరిస్తున్నాడు. నీవు కూడా నికోలైతుల వలె ఉన్నవేమో. చాలామంది అలిగేస్తారు. తను అనుకున్నది జరగకపోతే చర్చిలో, సంఘంలో అలుగుతారు. చాలామంది ఏం చేస్తారంటే తమ జీవితాలను పిల్లరా దేవుని కొరకు కాక కాంప్రమైజ్ అయిపోయి లోకం కొరకు వారి యథార్థతను, వారి భక్తిని తాకట్టు పెడుతూ ఉంటారు. చాలామంది సంఘాల్లో దేవుడికి అర్పించినవి పరిస్థితులు బాగలేనప్పుడు ఇవి నేను ఇచ్చానే అని ఆ గడియారం అయితే గడియారము, డోలకు అయితే డోలకు, ఏదైతే వస్తువునో పట్టుకొని పోతారు. ఎక్కడ మొదలైంది మాట? ఈ చర్చి నాదే అంటే ఎవరిని కూడా తయారు చేయను అంటే ఏంటంటే దాని అర్థం నా వారే ఉండాలి. నికోలయితల్లో అది కాదు. ఇండిపెండెంట్ చర్చ్కి, మెయిన్ లైన్ చర్చ్కి ఉన్న తేడా ఏంటంటే ప్రతి మెంబర్కు, ప్రతి సభ్యత్వం కలిగినటువంటి సభ్యుడికు మందిరంలో హక్కు అనేది ఉంటుంది. మన సంఘానికి ఉన్నటువంటి బ్యాప్టిస్ట్ చర్చ్కి, లూథరన్ చర్చ్కి, సిఎస్ఐ చర్చ్కి ఉన్నటువంటి గొప్ప బయలా ఇదే. మన మందికి ధన్యకరమైన పరిస్థితులు నడుస్తున్నాం. అది ఉపయోగించుకునేటువంటి పరిస్థితి మనకి రావాలి. దేవుడు ఆ హోదాను, ఆ భాగ్యాన్ని అపోస్తల కార్యంలో రాయబడినట్లు దేవుడు ఆ పరిచర్య ధర్మాన్ని మనకి ఇచ్చాడు. మనం ఎలా ఉండగలుగుతున్నాం ప్రియ దేవుని సంఘం? ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, నీవు ఈ ఆదివారం ఎక్కడికి వచ్చి 2వ ఆదివారం ఇంకో సంఘానికి వెళ్ళి, 3వ ఆదివారం ఇంకో సంఘానికి వెళ్ళి, మా కొడుకు ఆడికి వెళ్తాడు, మా కూతురు ఎడికి వెళ్తుంది, నేను ఎడికి వెళ్తాడని పంచుకొని వాటాలు వేసుకోవడం కాదు. కుటుంబ సమేతంగా నువ్వు బాప్తిసం పొందిన చర్చికి రావాలి. పాయింట్ వచ్చేసి అధికారం సంఘ నాయకులకు ఉంది, సంఘ కాపరకు ఉంది. నా సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు కాపరిగా ఉంది. మనం పిల్లరా రకరకాలుగా డాన్సింగ్ ఆడే వాళ్ళగా ఉండకూడదు. కుదురుగా, నిలకడగా ఒకే దగ్గర మనం ఉండాలి. నిలకడలేని స్వభావము జీవితంలో నిర్జలముగా ఉంటుంది. అంటే సంపూర్ణంగా నాశనమయ్యే పరిస్థితి దాపురిస్తుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా కాపరి శాశ్వతం కాదు, నాయకులు శాశ్వతం కాదు. సంఘానికి శిరస్సైన క్రీస్తే శాశ్వతం, సంఘము శాశ్వతం. అందుకే సంఘములో నీవు నిలకడగా ఉండాలి. ఆరాధనకి రెగ్యులర్గా రాకుండా అప్పుడప్పుడు అడపదడప అటెండెన్స్ వేసుకునేటట్లు వచ్చేవాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నాను, నీవు అలా ఉంటే నీ ఆత్మీయ జీవితంలో ఏమీ నేర్చుకోలేవు. ఏమి రావు. అంటే మూల పాఠాలు కూడా తెలియవు. చర్చిలో ఎలా ఉండాలో, ఏం చేయాలో కూడా తెలియదు. దాన్ని తెలుగులో సభ్యత అంటారు. ఆ సభ్యత కూడా మనకి తెలియని పరిస్థితిలో ఉండిపోతాం. మనం ఎదగాలని దేవుడు ఆశిస్తున్నాడు. చివరిగా చెప్పి ముగిస్తూ ఒక వచనం, 16వ వచనం 17వ వచనం చూసి ముగించుకుందాం. పిల్లలు, కావున మారు మనస్సు పొందము, లేని యెడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గమ చేత వీరిని యుద్ధము చేసేతున్నాం అని అంటాడు. పిల్లరా, నేను తిరిగి వస్తా. నువ్వు మారు మనసు పొందావా పర్వాలే, లేకపోతే నేనే నీతో యుద్ధమో
ఏ ఖడ్గం ఉందంట ఆయనకి? ప్రారంభంలో చదువుకున్నా, నేను రెండంచుల ఖడ్గమ గలవాడును చెబుతూ ఉన్నాను. నీవు రాజధాని నగరాన్ని కలిగి ఉన్నావని విర్రవీగుతున్నావు. సీట్ ఆఫ్ సెటన్, సాతాను సింహాసనం ఉన్నదని, వాడు మమ్మల్ని కాపాడగలని నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. కానీ నా దగ్గర రెండంచులు గల ఖడ్గం ఉంది. అది మూలుగుల సహితము విభాగిస్తూ, ప్రాణాత్మల సహితము విభాగిస్తుంది, మనిషిని సరిచేస్తుంది, క్రమపరుస్తుంది. నాకు లోబడితే వాని బ్రతికే మారిపోతుంది, లోబడకపోతే నా ఖడ్గముతో హతమగుదురు. యెషయా 1వ అధ్యాయంలో రాయబడతాయి 19-20 వచనాల్లో మనం చూస్తే, పిల్లారా, మీరు సమ్మతించిన మాట విని ఎలా భూమి యొక్క మంచి పదార్థములు అనుభవిస్తారు, సమ్మతింపకపోతే నా ఖడ్గముకు పాల్గొదురు. ఆయన ఆయుధమే ఖడ్గం. బిలాము అలా అయిపోయాడు. ఎంతో మంది లేఖనాల్లో రాయబడిన వారు, పిల్లారా, లేఖకుని శరాపుడిని గురించి జకర్యా గ్రంథంలో రాయబడుతుంది, ఏకంగా 1000 మందిని ఖడ్గముతో హతమరుస్తాడు. మనల్ని సరి చేసేవాడు. అందుకే దానికి రెండంచెల ఖడ్గం. నిన్ను సరి చేయగలడు, అదే టైంలో నిన్ను హతమార్చగలడు. లోబడ్డావా సరే, విధేయత చూపించవా సరే. అందుకే మారు మనసు పొందని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. పర్సనల్గా, వ్యక్తిగతంగా నీతో మాట్లాడుతున్నాడు ప్రభు. సామూహికంగా, సంఘముగా, కుటుంబంగా కూడా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను వస్తా, నీతో యుద్ధము చేస్తా. దేవునితో యుద్ధము చేయగలమా? యోబు గ్రంథం మీరు చదవండి ఒకసారి. అంటాడు యోబు, ఆయనతో వ్యాజ్యమాడుటకు ఆయన నా వలె నరుడు కాదు, మా మధ్య చెయ్యి ఉంచదగినటువంటి మధ్యవర్తి మాకు లేడు అని ఎప్పుడో పలికాడు. మొదటి గ్రంథము, కావ్య గ్రంథము కనుక అక్కడ పెట్టేశారు. బుక్ ఆఫ్ జోబ్లో యోబు గ్రంథం అని అంటాడు, ఆయన నా వలె నరుడు కాదు, ఆయనతో నేను పోరాడలేను. అందుకే మధ్యవర్తిగా, మధ్యవారధిగా దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు చేస్తున్న నరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ప్రియ దేవుని సంఘమా, అందుకే ఆయనతో మనం యుద్ధము చేయలేము. ఆయనతో యుద్ధము చేయలేము కనుక మనము ఒబే అవ్వాలి, విధేయత చూపాలి, భయభక్తులతో ఆయన మాట చెప్పని మాట నడవాలి. చివరి అక్కడ అంటున్నమాట, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక, జయించవానికి మరుగై ఉన్న మన్నాను భుజింపని. ఎందుకన్నాడు మరుగై ఉన్న మన్నాను? వీరేం తింటున్నారు? లోకములో పెర్గమం అనే ఆ పట్టణములో విగ్రహాలకు అర్పితమైనవి క్రైస్తవులు ఏం చేస్తున్నారు? తినేస్తున్నారు. నువ్వు లోకంలో ఉన్న వాటి కొరకు పరుగులు తీస్తూ తినుటకు వెళ్తున్నావు. నా మాట విని మారు మనసు పొంది నిన్ను చెప్పినట్టు జీవిస్తే మరుగై ఉన్న మన్నాను నీకిస్తా, మరుగై ఉన్న మన్నా నీకిస్తా. దేవుడు అద్భుతమైన వాడు. మనకి జీవాహారమును అనుగ్రహించడానికి ఈ లోకానికి వచ్చిన వాడు అని అంటున్నాడు. మరలా అంటున్నాడు, పిల్లలు గమనించిన ఎలా మరియు అతనికి తెల్లరాతిని ఇతను, ఆ తెల్లరాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వారికే కానీ అది మరి ఎవరికి తెలియదు. పిల్లరా గమనిద్దాం. మరో రెండవ ఆశీర్వాదం ఏం చెప్తున్నాడంటే, వైట్ స్టోన్, తెల్లరాతిని ఇస్తాను. పూర్వకాలంలో ఏదైనా ఆహ్వానము ఇవ్వాలనుకున్నప్పుడు తెల్లరాతిని ఇచ్చేవారు ఆ ప్రాంతంలో. కోర్టులో కూడా వీడు దోషి అని చెప్పినప్పుడు నల్లరాతిని ఇస్తే వాడు దోషి, తెల్లరాతిని ఇస్తే వాడు నిర్దోషి. తెలుపు వస్త్రాలు, తెలుపు గుర్రము, పిల్లరా తెల్లనివి ప్రతిదీ బైబిల్ గ్రంథంలో కనిపిస్తాయి. అంటే తెలుపు పరిశుద్ధతకు మొంగుతూ. క్రైస్తవులు పరిశుద్ధులుగా ఉండాలంటే తెల్ల బట్టలు ధరించుకుని ఉండమని కాదు. ఆత్మీయ జీవితంలో ఏ డాగు, ఏ మచ్చ, ఏ కల్మషము లేని వారిగా ఉండాలి అని భావము. పిల్లరా ఇక్కడ ఈ ప్రాంతంలో జరిగింది మనం హిస్టరీ మనం చూస్తే, పిల్లరా ఆలోచిస్తే, అక్కడ టెంపుల్ ఫెస్టివల్ ఎందుకంటే మతపరమైన విషయానికి కేంద్రం కదా. టెంపుల్ ఫెస్టివల్ జరిగితే ఆ ఊరిలో ఉన్నవారు తండోపు దండాలకు వెళ్ళేవారు, వారందరికీ తెల్లని రాయిని ఇచ్చేవారు, వారు ఆహ్వానింపడేవారు. ఈయన అంటున్నాడు, లేఖనాల్లో వ్రాయబడిన మాట చూస్తే, ఆ రాతి మీద చెక్కబడిన యొక్క క్రొత్త పేరును పొందిన వానికే కానీ అది ఎవరికి తెలియదు. నీవు నా మాట విని, నీవు మారు మనసు పొంది నా మాట చొప్పున నీవు జీవిస్తే తెల్ల
పొందిన వాడికి తెలియదని వ్రాయబడిన ఆ తెల్ల రాతి ఏదైతే ఉందో ఆ పేరు దాని మీద నేను వ్రాస్తా. పూర్వకాలంగా వ్రాసి ఇస్తుండే వాళ్ళు. ఆ రాతి మీద నీ నామధేయము, నీ పేరు అనేది చెక్కబడుతుంది. అది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఆశీర్వాదం మన జీవితంలో అనుభవించాలంటే లేఖనాల్లో తెలియజేస్తున్న మాటలు మనం గమనించాలి. ఎందుచేతనంటే బిడ్డలారా, ఆయన దేవుడు మనకిస్తున్న శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదము, ఈవులు మనం పొందుకొని అది మర్చిపోయేవారుగా కాక ఎల్లప్పుడూ కూడా దేవునికి మనం లోబడాలి. వీరు బిలాము బోధన అనుసరించారు, నికోలితుల బోధన అనుసరించారు, జారత్వం చేశారు. అంత మాత్రమే కాక మొదటిగా మనం చెప్పుకున్నట్లు వీరు బ్రతుకులు పిల్లరా విగ్రహములకు అర్పితమైనవి తిని లోకంలో కలిసిపోయి ఆ లోకాన్నే సంఘములోకి తీసుకొచ్చారు. అందుకే కలుషితమైన సంఘము, రాజీ పడిన సంఘము పెర్గమం. శ్రీకాకుళం నగరములో ఈ నగరస్తులతో నీవు ఏకీభవించకుండా తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిగా క్రైస్తవ సంఘముగా మనము ప్రత్యేకమైన వారిగానే ఉండాలి. ఏ విషయంలో రాజీ పడకూడదు. అందుకే రోమిలికి రాసిన పత్రిక 9:25 ఎలా అంటున్నాడు, నేను చదువుతున్నాను. ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలనియు, ప్రియురాలు కాని దానికి ప్రియురాలనియు పేరు పెట్టుదును. మరియు జరిగినదేమనగా, మీరు నా ప్రజలు కారని ఏ చోటనో వారితో చెప్పబడనో ఆ చోటనే జీవమగల దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడనని హోషియా చెప్పుచున్నాడు. ఎవరైతే ఆయన ప్రజలు కాదని అంటున్నారో వారికి ఆయన ప్రజలు అంటున్నాడు. ఆయన జీవమగల దేవుని యొక్క పిల్లలై ఉన్నారని, కుమారులు కుమార్తెలై వారసులై ఉన్నారని పేరు పెడతానంటున్నాడు. ఇక్కడ ఈ సంఘముతో అంటున్నాడు, నువ్వు నా మాట వింటే ఆ తెల్లరాతి మీద నీ పేరు చెక్కబడుతుంది. అలాంటి స్థితి, అలాంటి ఆశీర్వాదం మనం పొందుకోవాలంటే లోకాన్ని జయించేవారిగా ఉండాలి. ఎవరికి జయించేవారికి ఆశీర్వాదము, జయించేవారుగా ఉండాలి. లోకాన్ని మనం జయిస్తే తప్పకుండా ఈ 2 ఆశీర్వాదాలు, ఈ శ్రేష్టమైన దీవెనలు పొందుకుంటా. అలాంటి ఆశీర్వాదంతో మనం ముందుకు నడవాలంటే ముందుగా మనం చెప్పుకున్నట్లు అంతిపవలే దేవుని కొరకు అద్భుతమైన సాక్షిగా సంఘములను ప్రతి ఒక్కరూ వాడబడాలి. అలా వాడబడడానికి మన పిల్లలతో, మన కుటుంబంతో దేవాలయానికి వద్దాం. మన పిల్లలని అక్కడికొకసారి ఇక్కడికొకసారి కాకుండా కుటుంబ సమేతంగా మనం వచ్చి దేవుని ఆరాధిస్తూ దైవ దీవెనలు పొందుకుంటూ అనేకులకు మనమే మాదిరిగా నిలువునట్లు దేవుడు తన ధన్యతను దయచేయాలని రండి, తలలు ఉంచుకుందాం, ప్రార్థిద్దాం. దేవుడి మాటలు దీవించాలని, ఆశీర్వదించాలని ప్రార్థిద్దాం. తలలు ఉంచుకుందాం పిల్లరా. దేవుడి మాటలు దీవించినగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నిజమే ప్రభు, సాతాను కాపురం ఉన్న స్థలములో, సాతాను నివాసము చేస్తున్న స్థలములో, సొటేరు దేవతను వారు ఆరాధిస్తున్నటువంటి స్థలములో నీవే స్వస్థపరచగలవాడని అంతిమ సాక్షిగా నిలిచాడు. నిజమే, వారు విగ్రహాలకు అర్పించిన వాటిని తిన్నారు, లోకస్తులతో కలిసిపోయారు, రాజీ పడిపోయారు, సాక్షులుగా లేకపోయారు. వారిలోని బలహీనతలు మాలో ఉన్నవేమో, వారి వల్ల మా బ్రతుకులు ఉన్నాయేమో సరి చేసుకుంటాం. నికోలితుల బోధన అనుసరించే వాళ్ళు మాలో ఉన్నారేమో, అలా ఉంటే మమ్మల్ని సరిచేయండి. మరుగైన మన్నాను మాకు అనుగ్రహించండి. ఆ తెల్లరాత్రి నీ యొద్దను మేము పొందుకోవాలి. మేము నిర్దోషులుగా ఉండాలి. ఆ తెల్లరాత్రి మీద మా పేరు ఉండాలి ప్రభా. అలాంటి ఆశీర్వాదం ఇవ్వండి. ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల దేవాని స్తోత్రాలు. వెతబడి నీ కొద్ది వాక్కులు బడి ప్రార్థిస్తున్నాం. నీరు కట్టి ఫలింపచేయండి. వాక్యానుసారమైన ప్రవర్తన జీవితంలో మా బిడ్డలకు కలుగ చేయండి. నేను 2 అంచులు గల ఖడ్గమ గలవాడని అంటున్నారు తండ్రి. నీ ఖడ్గమతో నువ్వు సరిచేయగలవు, అదే ఖడ్గమతో హతమార్చగలవని భయముతో, భక్తితో మా రక్షణ కాపాడుకుంటూ మా ఆరాధనలో, మా ప్రార్థనలో, మా యాచనలో, మా ఉపవాసములో, మా సమస్త ప్రవర్తన అంతటిలో దేవా నీకు దేవా ఇంపైన వారిగా మేము ఉండడానికి, అంతిపవలే మా బ్రతుకులు సాక్షిగా ఉండడానికి కావలసిన నడిపింపు పరిశుద్ధాత్మ ద్వారా మీరు చేకూర్చి మమ్మల్ని ఆశీర్వదించమని యేసు పేరటి ప్రార్థన వేడుచున్నాను తండ్రి. ఆమేన్.